రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి ధృవీకరణ పత్రం కావాలని పంచాయతీ కార్యదర్శి చుట్టూ 6 నెలలుగా తిరిగినా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి మధుసూదన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు మధుసూదన్ ను గాంధీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తన ఇంటి పర్మిషన్ కోసం 6 నుంచి 7 నెలలుగా కార్యదర్శి చుట్టూ తిరిగినా ఫలితం లేదని మరో బాధితుడు గోదాసు రాములు వాపోయాడు. పంచాయతీ కార్యదర్శి జోష్న కరోబర్ లింగం ఇద్దరూ కలిసి గ్రామాల్లో విపరీతంగా అవినీతి చేస్తున్నారని గ్రామస్తులు ధ్వజమెత్తారు. విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం డిఎల్పిఓ సంధ్యా చౌదర్పల్లి గ్రామ పంచాయతీలో వివరాలు సేకరించారు. ఇక పూర్తి ఆధారాలతో రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారికి సమర్పిస్తామని డిఎల్పిఓ సాధన తెలిపారు. ఎన్నికదాన్ని కొలవలే గదం లెక్క అన్నది 60,000 మాట్లాడినాక గదం లెక్క గదం లెక్క అన్నాక గదం లెక్క ఎట్లయితే మేడం ఏడలేదు ఏడ జరగలేదు నీ కొరకు కుర్ల మంది సాగుతాను తాగు అని ఆ తాగని ఈయనే తాగండి తాగేసి హాస్పిటల్ ఈయనే అక్కడికి రాగానే ఈడ అదేంటి కారు వచ్చినప్పుడే మండలం కాకి మండల ఆఫీస్ కాడికి కారు వచ్చి ఎక్కి వెళ్ళిపోయింది అంతే. ఎట్లుందంటే పరిస్థితి అండి అతనే ఏం మాట్లాడలేదు రాత్రి మాట్లాడించారు ఇప్పుడు మాట్లాడారు అంటే ఈ సెక్రటరీ ఇట్నే ఉండేదా ఎప్పుడు కూడా మీ ఊళ్ళో ఇట్నే ఎప్పుడు ఏం లేదు మొత్తం లంచాల కింద పడింది మొత్తం లంచాలు 10 మంది ఉన్నారు ఇంకా చెప్తున్నాను ఇవ్వలేనే మరి ఇంకేం తాగాని ముందరనే అన్నాడు ముందరనే అంటే ఎందుకు తాగుతావు బాబు మరి నేను చేసా తీరాది ఎందుకు అంటే అయిపోవాలి అనలే ఆ మాట అన్నప్పుడు తాగిపో నాకేం ఇష్టం పాటు కావాలి అదే అని ఇంకో అతన్ని కూడా తీసుకురావడం జరిగింది. నాతో మధు మాట్లాడలేదండి. నిన్న కావాలి అదే వచ్చిండు నా రూమ్లో కూర్చున్నాడు. కూర్చుంటే ఆల్రెడీ నిన్న ఉదయమే లింగం అడిగిండు నన్ను, మేడం ఇట్లా మా అన్న ఇట్లా అడుగుతున్నాడు అంటే సరే లింగం దాని ప్రకారం అయితే 1-2 డేస్లో లేపు అట్లా తీసి ఇచ్చేద్దాము, వేరే అయితే కుదరదు అని చెప్పాను. కావాలి అదే కూడా అదే ముక్క చెప్తున్నా అతను బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి పరిగెత్తుకొని వచ్చి నువ్వేమన్నా నీ ఆస్తి రాసిమని అడుగుతున్నావా, నీ ఇల్లు ఏమైనా రాసిమని అడిగినా నా జాగా నాకు రాసేయడానికి నువ్వెవరు, నీకేం ప్రాబ్లం, ఇప్పుడు నువ్వు నాకు రాసిస్తావా లేకుంటే నేను ఈ మందు తాగి సావాలా అని అన్నాడు. అంటే నేను వెంటనే లింగం వద్దుకో ఆపు అని లింగాన్ని వెంటనే పంపించడం జరిగింది. లింగము అతను దాన్ని లాగే క్రమంలో ఆయన నోట్లో కొంచెం మందు పడింది, వెంటనే లాగి పడేసి వెంటనే యాచారం హాస్పిటల్కి తరలించడం జరిగింది. నేను డిఎల్పిఓ ఇబ్రహీంపట్నం ఈ చౌదర్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణలో భాగంగా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. సేమ్ టైం పిటిషన్ దారైన మధు గారి స్టేట్మెంట్ తీసుకొని మొత్తం రిపోర్ట్ని సమగ్రంగా డిపిఓ గారికి సబ్మిట్ చేస్తాం. దానికి సంబంధించి ఫర్దర్ వాళ్ళు యాక్షన్ ఇనిషియేషన్ చేస్తాం. విత్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేసి విత్ ఎవిడెన్సెస్తో సబ్మిట్ చేస్తాం. అతను పాయిజన్ ఎందుకు తీసుకున్నాడు మేడం నిన్న చౌదర్పల్లి? ఆస్తి ధృవీకరణ పత్రము మొత్తం ప్లేస్కి ఇవ్వమని అడిగితే పంచాయతీ కార్యదర్శి గారు మెజర్మెంట్ చేసి సెట్ బ్యాక్ తీసి ఇస్తే ఆయన దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఆమె ఇవ్వమని ఆమె ఇవ్వను అనే సంఘర్షణలో జరిగినట్టు ప్రాథమిక అర్థమైంది. ఎన్నికదాన్ని కొలవలే గదం లెక్క అన్నది 60,000 మాట్లాడినాక గదం లెక్క